Hello guys. Hi everyone. Hi Anirudh. How are you? Good, I'm good. Well or no? I'm fine. Guys, this is Srivatsov from the side of Pure Perception podcast. Today we'll be having a discussion with Anirudh, who is in front of your cams now. So, Anirudh, ఎలా ఉంది? How is everything going? Everything is good, man. అంటే Lockdown. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇట్స్ గెటింగ్ బెటర్ యాక్చువల్లీ. లాక్డౌన్ ఎత్తేస్తున్నారు. ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ ఇండియా. ఇండియాలో కేసెస్ పెరుగుతున్నాయి. లాట్ ఆఫ్ క్రౌడ్, మ్యాన్. there's a lot of chaos happening around. So, ఇంకా Anirudh, just introduce yourself to the audience around. Sure. So, my name is Anirudh. I'm in Australia. I'm doing my master's. I'm doing my master's of financial analysis, investment specialization. ఒక 1.5 year అయింది ఇక్కడికి వచ్చి. And yep, I started my journey with this Pure Perception 2 years back actually. So yeah, it's going good till now. సో అంటే నేను బిఫోర్ ఐ హావ్ మెట్ యూ ట్వైస్ ఆర్ థ్రైస్ బిఫోర్ దిస్ ఎవ్రీథింగ్ ఒక 4-5 years బ్యాక్, లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. Yep. సో అట్ దట్ టైమ్ ఐ ఫౌండ్ దట్ యు ఆర్ నాట్ దట్ మచ్ అవుట్ స్పోకెన్, ఆర్ అంటే అంత స్పీకప్ చేసేవాడి కాదు. సో వాట్ ఈస్ ద ఇన్స్టింక్ట్ దట్ బ్రాట్ యూ ఆన్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ ప్యూర్ పర్సెప్షన్ పాడ్కాస్ట్, లైక్ యూ హ్యావ్ టు కమ్ అండ్ స్పీకప్ అని? See, if you don't speak up for yourself, it will go a different meaning. ఇప్పుడు సిచ్యువేషన్స్ వస్తాయి, చాలా సిచ్యువేషన్స్ బేస్డ్ గా యూ షుడ్ రెస్పాండ్ ప్రాపర్లీ. నువ్వు రెస్పాండ్ కాలేదు అనుకో, థింగ్స్ విల్ గో ఇన్ అ డిఫరెంట్ వే. పీపుల్ క్యాన్ టేక్ యూ రాంగ్, పీపుల్ క్యాన్ జడ్జ్ యూ డిఫరెంట్లీ. ఓకే, సో యూ షుడ్ బి ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ ఎక్స్ప్రెస్ చేస్తే కానీ పీపుల్ విల్ నాట్ నో what are your what you exactly want to say. So atla, so that's why I've decided to not give them chance. So better నేను ఎక్స్ప్లెయిన్ చేసి and clear గా ఉండాలి from my side atla. So how was your journey of 2 years or 3 years that you started speaking or something? How did you feel like once you started speaking up? బేసిక్ గా జడ్జ్మెంట్ లేదు ఎవరి దగ్గర నుంచి. దట్స్ వాట్ that's the beautiful part. Judgment లేదు ఎవరి దగ్గర నుంచి, అండ్ మోర్ ఆఫ్ క్లారిటీ ఉంది. అండ్ ఇట్ ఫీల్స్ గ్రేట్. ఇప్పుడు నువ్వు ఏమైనా పాయింట్ పుట్ చేయాలన్నా కానీ యూ కెన్ డూ ఇట్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్. Okay. That's So ఇప్పుడు we'll just get on to the topic. So we have given Yeah, for sure. the entire audience around, like మనము whenever we have started to say that today we are having a live, we have given the name of the live as the experiment. Yep, the So experiment. so let me put forward that what is that experiment that we are going to do today. So అంటే నేను I'll just take all the people way back to their schooling or something, to their struggle of writing records of physics and chemistry. లైక్ Yeah. మనందరం చిన్నప్పుడు యూస్ టు రైట్ రికార్డ్స్, రైట్? అంటే కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ మనం ఇలా చేసి ఒక స్పెసిఫిక్ అవుట్పుట్ కోసం మనం ఒక ప్రొసీజర్స్ చేసేటప్పుడు యూస్ టు రైట్ రికార్డ్ అండ్ యూస్ టు సబ్మిట్ టు అవర్ థింగ్. సో ఆ రికార్డ్ లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఎలా అంటే కొన్ని హెడ్డింగ్స్ Yep. ఉంటాయి. ఎయిమ్, ఆబ్జెక్టివ్, అపారటస్, ప్రొసీజర్, Apparatus. అండ్ కన్క్లూజన్ ఆర్ యువర్ ఎండ్ రిసీవింగ్ గోల్ ఆర్ సంథింగ్ ఆర్ యువర్ అకాంప్లిష్మెంట్. సో నాకెప్పుడు హౌ ఐ జస్ట్ ఫీల్ ఇస్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద లైఫ్ విల్ బి ఫాలోయింగ్ ద సేమ్ ప్రొసీజర్ సబ్లైమ్లీ. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ ఎవ్రీ పర్సన్ విల్ స్టార్ట్ డూయింగ్ ద సేమ్ థింగ్. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవ్రీవన్ విల్ హ్యావ్ దర్ ఓన్ ఎయిమ్, like to become something or something. Objective is like to be like something or to achieve something or accomplish something. And apparatus అనేది వాళ్ళు చూస్ చేసుకునే ఫీల్డ్ బట్టి the apparatus will be changing, అంటే డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. Yep. బట్ నాకు వెన్ ఐ జస్ట్ థింక్ ఇన్ దట్ నోట్, నాకు అనిపించేది ఏంటంటే మనము ప్రొసీజర్ దగ్గరికి వచ్చేసరికి ప్రొసీజర్ అనేది ప్రతి పర్సన్ ఫాలో అయ్యేది సేమ్ ఉండదు. ద ప్రొసీజర్ ఇస్ ద ఓన్లీ థింగ్ వేర్ విల్ ఫైండ్ డిఫరెన్సెస్. అండ్ బికాస్ ఆఫ్ విచ్ ద అకంప్లిష్మెంట్ ఆర్ కంక్లూజన్ మైట్ బి ద సేమ్. అంటే మనం ఏదైతే ఏం చేసామో దానికి రీచ్ అయి ఉండొచ్చు కానీ, బట్ దట్ విల్ సౌండ్ వెరీ మచ్ లార్జర్ దాన్ అదర్ పీపుల్. Yep. సో వాట్ ఐ ఫీల్ ఇస్, మనం ఎప్పుడు ఏంటంటే ఆ ప్రొసీజర్ వెనకాల దట్స్ లైక్ అ ఫౌండేషన్ టు అవర్ లైఫ్ అనుకో.
సో హోల్ ప్రాసెస్. అవును. whole process ki. So whenever we go like such foundation, on that foundation note, foundation requires some ingredients in it. అంటే కొన్ని డైరెక్షన్స్ చేస్తుంటాయి, కొన్ని జడ్జ్ చేస్తుంటాయి. సో ఆ పాయింట్ లో ఏదైతే మేక్ చేస్తూ ఉంటాయో ఐ ఫీల్ దట్ దోస్ ఆర్ ఫ్రమ్ ద మొరల్స్ వాట్ వీ డూ. అంటే మనం ఏదైతే మొరల్స్ నేర్చుకున్నామో చిన్నప్పటి నుండి, ఐదర్ త్రూ స్టోరీస్ కానీ, ఐదర్ త్రూ వాచింగ్ సమ్ కార్టూన్స్ కానీ, ఎనీథింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా, we get some morals like from parents, something like so and so. సో అలా మనం మోరల్స్ ఎప్పుడైతే మనం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తామో, at that point our procedure starts to take a different shape. That's what I personally I feel. సో ఇవాళ మనం ఏంటంటే we are going to go into that experiment, like right from our childhood we were always having moral stories అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మైథాలజీ అనమాట. మైథాలజికల్ స్టోరీస్ యూస్ టు హ్యావ్ లైక్ అవర్ బెడ్ టైమ్ స్టోరీస్, ఆర్ లైక్ గ్రాండ్ ఫాదర్స్ చెప్పడం కానీ, గ్రాండ్ మదర్స్ చెప్పడం కానీ, లేకపోతే మన పేరెంట్స్ అప్పుడప్పుడు మన ఈవెన్ వెన్ దే ఆర్ టెలింగ్ us this is right and this is wrong అని చెప్పడం కానీ, దే యూస్ టు జస్ట్ కోట్ దట్ స్టోరీస్. అంటే ఎప్పుడు తిట్లు పడ్డా ఏం చేసినా కూడా ఆ స్టోరీస్ కోట్ చేస్తా ఉండే. సో నాకేమనిపించింది అంటే దట్ స్టోరీస్, ద మైథాలజికల్ స్టోరీస్ వాట్ ఎవర్ వి హ్యావింగ్, దర్ ఆర్ హ్యావింగ్ సమ్ మొరల్స్ బిహైండ్ దెమ్. సో ఆ మొరల్స్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ జస్ట్ గో బ్యాక్ టు అవర్ ఇయర్స్, అవర్ ఫౌండేషన్స్, అండ్ జస్ట్ ఫైండ్ అవుట్ లైక్ మనకి ఏ మోరల్స్ ఆ ప్రొసీజర్ లో నేర్పించినాయి, అండ్ మన ప్రొసీజర్స్ ఎక్కడెక్కడ బెటర్ అయినాయి ఆ మోరల్స్ ఇంటేక్ చేయడం వల్ల, అండ్ హౌ వాజ్ అవర్ కంక్లూజన్ డిఫరెంట్, what made the difference because of the morals taken. So that is the exact experiment what we are going to talk about today. Sure, yeah, perfect. Okay, so one second. సో నాకు నేను చెప్పా కదా ఇప్పుడు నీకు, లైక్ వేరియస్ బ్యాక్ ఎండ్ లో మనం చేస్తుంటాము అని, లైక్ నీ ప్రొసీజర్ కి నీ ఫౌండేషన్స్ కి ఏవైతే ఉన్నాయో, సో జస్ట్ గివ్ అస్ అ బ్రీఫ్ స్టోరీ, లైక్ నీ అంటే మోరల్ స్టోరీస్ కానీ, నువ్వు మైథాలజీ నుంచి మోరల్స్ ఎప్పటి నుంచి తీసుకొని స్టార్ట్ చేసావు? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ లవ్ ఆన్ మైథాలజీ ఆర్ సంథింగ్? హౌ వాజ్ ఇట్? సో నా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు చిన్నప్పటి నుంచి అన్కాన్షియస్ గా మనం మైథాలజీ స్టోరీస్ అన్ని వింటూ వచ్చాము. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ నానమ్మ, అమ్మమ్మ, వీళ్ళందరూ ఏమంటే పద్యాలన్నీ రిసైట్ చేసేవాళ్ళు, మనకి నేర్పించి, అండ్ డాడీ యూస్ టు బి అ టీచర్. సో డాడీ ప్రతి ఒక్క పద్యానికి మీనింగ్ చెప్పేవాళ్ళు, అండ్ ఇట్లా పెద్ద పద్యాలకి మీనింగ్ చెప్పేవాళ్ళు. అండ్ దెన్ ఆఫ్టర్ మనము ఫిక్షన్ స్టోరీస్ వినేటట్లు, లైక్ ఈటీవీలో పంచతంత్రం అని, యూనో ఇట్లా అన్ని వి యూస్ టు లిసన్ టు దెమ్, అండ్ అన్కాన్షియస్ గా మనకు అవన్నీ స్టోరీస్ వచ్చాయి. వి యూస్ టు లెర్న్ దెమ్, అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. That is how it all started. So that was your first. And similar గా నువ్వు చెప్తుంటే I used to remember, like నేను నా 10 years ఏజ్ ఉన్నంత వరకు కానీ, 11 years ఏజ్ ఉన్నంత వరకు కానీ, I used to have a bed time story type అనమాట. అంటే ఏంటంటే if I have to sleep, I have to hear a story. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే my grandfather used to tell it. నాకేంటంటే ఒకసారి విన్న స్టోరీ మళ్ళీ సెకండ్ టైం వినడం ఇంట్రెస్ట్ ఉండేది కాదు. So my grandfather used to take a lot of strain or something. తనకు తెలిసిన నాలెడ్జ్ అంతా వాట్ ఎవర్ he has about that mythological stories కానీ, రామాయణ, మహాభారత, భాగవతం, భట్ట విక్రమార్క స్టోరీస్, పంచతంత్రం, ఎవ్రీథింగ్ డైలీ ఒక్కొక్క పార్ట్ వెళ్ళేది అనమాట. సో అది నాన్ రిపిటేటివ్ ఉండేది. సమ్ టైమ్స్ ఎలా అంటే ఈవెన్ దో మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు రిపీట్ ద స్టోరీస్, he used to repeat in different dimensions. Okay. So that's what new perspectives. So that's what I feel that made me to think in different perspectives rather than in straight motion లో చూడకుండా, ఏమన్నా ఒక విషయం చూసేటప్పుడు నాట్ ఇన్ స్ట్రైట్ మోషన్ మనం వేరే డైరెక్షన్స్ కూడా చూస్తే that would be helpful అనేది కూడా నాకు హెల్ప్ అయింది. So that was my first love. So and one more point. చిన్నప్పుడు I used to go to this school, సత్యసాయి విద్యా విహార్ అని. సో మా దగ్గర అక్కడ ఎట్లా అంటే ఎవ్రీ థర్స్డే we used to have bhajans, and every special events కి they used to, మాకు ఒక గ్రూప్ ఉండేది అనమాట. ఆ గ్రూప్ లో ఏంటంటే we used to involve and we used to recite slokas, and ఆ కాంపిటీషన్ ఉంటుండే అనమాట. లైక్ యూనో ఇట్లా అన్ని we used to learn little things, and so ante even your school was also a place which have made you to do that. Yeah, perfect. So my na next point ఏంటంటే లైక్ ఏ స్టోరీ నీది అంటే మైథాలజీ అని చెప్పగానే చాలా స్టోరీస్ ఫ్లాష్ అవుతాయి, అండ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మైథాలజికల్ బ్యాక్గ్రౌండ్ లో చాలా స్టోరీస్, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ నీ పర్సనల్ చాయిస్ కి ఒక క్యారెక్టర్ బ్యాకప్ ఉంటుంది.
ఆ క్యారెక్టర్ బ్యాకప్, ఆ రోల్ బ్యాకప్ ఏంటంటే దట్ విల్ బి లైక్ అ మిర్రర్ ఇమేజ్ ఇన్ యూ ఫ్రమ్ చైల్డ్హుడ్. అంటే నువ్వు ఇలా స్టోరీస్ విని పెరిగితే నీకు ఒక స్టోరీ చాలా, ఒక క్యారెక్టర్ చాలా నచ్చుతుంది, యూ ట్రై టు ఆల్వేస్ కంపేర్ యువర్ Be సెల్ఫ్ టు like దట్ that. క్యారెక్టర్ అండ్ వెన్ Of ట్రై టు course, అచీవ్ yeah. దట్ స్టాండర్డ్. సో అలా ఎలా ఉండే, అంటే వాట్స్ ఎనీ స్టోరీ ఆర్ ఎనీ క్యారెక్టర్ దట్ యూ హ్యాడ్ ఆన్ దట్? ఓకే, సో స్టోరీ అంటే మనము దిస్ ఫేమస్ స్టోరీ, మన శివుడు లార్డ్ శివ మన వినాయకుడికి ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ఒక చిన్న కాంపిటీషన్ టైం పెట్టారు కదా ఇట్లా. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ అక్కడ. సో ఏంటి కాంపిటీషన్ అంటే టు కాంకర్ సంథింగ్, టు గెట్ ద కింగ్డమ్. ఓకే, సో మీరిద్దరిలో ఎవరు విన్ అయితే యుల్ గెట్ దిస్ ప్లేస్ అని చెప్పేసి ఒక కాంటెక్స్ట్ ఉండే అనమాట. సో ఎట్లా ముల్లోకాలు మొత్తం తిరిగి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇది వస్తుంది అని చెప్పేసి శివుడు ఛాలెంజ్ చేస్తాడు వీళ్ళిద్దరికి. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వస్తే దే విల్ ఆబ్వియస్లీ గెట్ దట్ ప్లేస్. సో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏమైతుంది, మన సుబ్రహ్మణ్య స్వామి హీ వెంట్ ఆన్ విత్ దిస్ దాని ఏమంటారు, నెమలి తన వాహనంతో వెళ్తాడు అండ్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. మన వినాయకుడు ఉంటాడు, తన వాహనం ఏంటి, ఎలుక. సో ఎలుక మీద హీ కెనాట్ గో మచ్ లాంగ్. సో డిసప్పాయింట్ అయ్యి హిల్ స్టార్ట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఏమైతుంది, మన నారదుడు సడన్ గా విజిబుల్ అయ్యి హీ వాంటెడ్ టు హెల్ప్ వినాయకుడు. సో ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ తను హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బేసిక్ గా గణపతి, ఇట్లా నా వాహనం ఏమో ఇంత చిన్నగా ఉంది, నేను అంత తొందరగా కాంకర్ చేయలేను, తనకేమో పికాక్ ఉంది, హీ క్యాన్ గో ఈజీగా వెళ్ళగలుగుతాడు రాగలుగుతాడు అంటే. సో అడుగుతాడు ఇట్లా నారదుడు, ఎట్లా అంటే ఒక చిన్న కిడ్ కి వాట్ ఈస్ హిస్ వరల్డ్ అని అంటే చెప్తాడు, ఇట్లా పేరెంట్స్ నా వరల్డ్ కదా అని చెప్పేసి ఇట్లా ఎగ్జాంపుల్ ఇస్తే, సో యూ బెటర్ డూ దట్ ఫస్ట్. అయితే ఈ ఐడియా ఇస్తాడు. ఐడియా ఇయ్యంగానే ఏమైతుంది, మన వినాయకుడు వెళ్ళి శివ పార్వతుల చుట్టూ ప్రదక్షిణం తిరుగుతాడు, ముల్లోకాలు అవే అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాన్ని బట్టి యూనో శివుడికి అర్థమైపోతుంది అండ్ హెల్ గివ్ కాంపిటీషన్ లో ఏం విన్ అవ్వాలో అది హెల్ గివ్ ఇట్ టు వినాయకుడు. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ప్రొడామినెంట్ గా వాట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ఇట్, బాటమ్ లైన్ ఏంటంటే తల్లిదండ్రులే లోకము, వాళ్ళకి మించింది ఏం లేదు అని చెప్పేసి ఇట్స్ అ స్వీట్ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. బట్ ఆ స్టోరీ విన్నప్పుడు ప్రతిసారి ఐ ఫీల్ దట్ దే వాజ్ సంథింగ్, అంటే ఒక అన్ఫేర్ జరిగిందని అనిపిస్తుంది అనమాట ఎవరితో వినాయకుడు. అంటే స్టార్టింగ్ స్టోరీ వినగానే ఐ ఫీల్ దట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఇట్ షుడ్ నాట్ బి డన్ సో అండ్ సో. అవును, తన వాహనం ఏంటి అండ్ టాస్క్ ఇచ్చింది ఏంటి, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఈవెన్ నేను చెప్తా కదా, ద మైథాలజీ విల్ ఆల్సో హ్యావ్ సమ్ వెరీ డిఫరెంట్ కాంబినేషన్స్. లైక్ చెప్తున్నా కదా, ఎలిఫెంట్ రిప్రజెంట్ చేసే గాడ్ కి దాని ఏమంటారు, ఎలుక అనే చిన్నది వాహనం అవుతుంది. అండ్ అగైన్ దిల్ బి అ ప్రిడామినెంట్ స్టోరీ బిహైండ్ దట్, సేయింగ్ దట్ అంత చిన్న యానిమల్ అయినా కూడా హౌ ఈస్ ఇట్ ఏబుల్ టు బేర్ దట్ మచ్ బిగ్ అదర్ హ్యూజ్ పర్సనాలిటీ. ఎందుకు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సబ్మిసివ్నెస్. అంటే వన్స్ హీ డివోటెడ్ ఆర్ సబ్మిటెడ్ టు హిమ్, దట్ ఈస్ ద స్టోరీ లైన్ అనమాట, బాటమ్ లైన్. రైట్, చాలా బ్యూటిఫుల్ స్టోరీ అది. యూ షుడ్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అంటే మనకి ఇప్పుడు ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ వస్తున్నాయి అండ్ యూనో ఇట్లా ఫిక్షనల్ స్టోరీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. యూ షుడ్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. సో ఇంకొకటి ఏంటంటే, వాట్ ఇస్ ఫేవరెట్ క్యారెక్టర్? లైక్ ఏ క్యారెక్టర్ చూస్తే యూ ఫీల్ దట్ వెరీ గుడ్, అంటే అబ్బా దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ గుడ్ సో అండ్ సో. సో మైథాలజీ నుంచి నాకు ఫేవరెట్ క్యారెక్టర్ అంటే లార్డ్ కృష్ణ జర్నీ ఎంత స్టార్ట్ అయింది. నేను సిగ్నిఫికెంట్ గా గుర్తుంచుకుంది ఎక్కడి నుంచి అంటే మన మహాభారతం నుంచి. సో కౌరవులు పాండవులు. సో కృష్ణుడు పాండవుల సైడ్ ఉంటాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నాకు తెలిసి, సో నేను తప్పులు చెప్పొచ్చు బట్ యునో మైథాలజీ, సో ఎక్స్క్యూజెస్. సో ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే మన మాయాజూదం ఉంటుంది. మాయాజూదం అప్పటి నుంచి మన కృష్ణుడు పాండవులతో ఉంటాడు. అధర్మం ఒక పీక్ లెవెల్ స్టేజ్ వరకు వెళ్ళే వరకు హిల్ వెయిట్ చేసి ఏమైతుంది, మన పాండవులు ఎన్నో తప్పులు చేస్తారు. ఇట్ విల్ గో ఆన్ టు వార్ వరకు వెళ్ళేసరికి ఏమైతుంది, అప్పుడు అర్జునుడు బై బర్త్ తను క్షత్రియుడు, ఈజ్ అ వారియర్. ప్రిన్సిపల్ ఏంటి తనకి, టు ఫైట్ ది వార్. సో ఏమైతుంది, వార్ లో
తను వార్ చేసేది ఎవరితో? తన బంధువులతో. అటు సైడ్ ఉన్నది మొత్తం బంధువులే. సో హీ కెనాట్ గో ఆన్ విత్ వార్ దెమ్ కదా. సో వాళ్ళతో వార్ చేయలేడు అండ్ క్షత్రియ ధర్మాన్ని వాడు నిలబెట్టుకోలేడు. కృష్ణుడికి సబ్మిట్ అయిపోతాడు, ఇట్లా దిస్ ఇస్ ద సిచ్యువేషన్, నేను చేయలేను, అటు సైడ్ ఉన్న వాళ్ళు మా బంధువులని నేను ఓడిచ్చి గెలవడం నాకు నచ్చదు అని చెప్పేసి అట్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత కృష్ణుడు మెయిన్ ప్రిన్సిపల్ కృష్ణుడు ఏం చెప్తాడంటే, ధర్మం సైడ్ నువ్వు ఎప్పుడు నిలవాలి, ధర్మంని రైచియస్నెస్ అని చెప్పేసి చెప్తాడు. ఎట్లా చెప్తాడంటే అర్జునుడికి బోధ చెప్తాడు. దట్ ఈస్ ఆల్ దిస్ హోల్ బిగ్ థింగ్. ఎట్లా చెప్తాడంటే సింపుల్ గా చెప్తాడు. ఇట్లా వాళ్ళు ఎట్లా అంటే whatever we do, just focus on the process, not the end goal or something. I think that was the statement you are trying to put. అదేనా? అది సో వాళ్ళు అధర్మం చేస్తారు, అధర్మం ఏంటి అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అర్జునుడికి. సో అది చెప్పేసరికి అర్జునుడికి క్లియర్ గా అర్థమవుతుంది అండ్ హిల్ ఫాట్ ది వార్ అండ్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. దట్ ఈస్ వాట్ భగవద్గీత వి కాల్. యప్, భగవద్గీత. ఇది చాలా చాలా ఈ స్పిరిచువల్ స్టఫ్ ఏమాత్రం కొంచెం తప్పు చెప్పినా ఇట్ విల్ బి హ్యూజ్ మిస్టేక్ అని చెప్పేసి ఐఎమ్ బీయింగ్ వెరీ కేర్ఫుల్. గాట్ టు అండర్స్టాండ్. కానీ ఒకటి, వాట్ ఎవర్ మైథాలజీలో కానీ నేను ఎక్కడైనా చెప్తాను, అంటే వెన్ ఎవర్ ఆల్ ద మైథాలజికల్ స్టోరీస్, వాట్ ఎవర్ థింగ్, at the end of the day, if we take that as a real story, every story will have a moral. Even from the utmost negative character nunchi utmost positive character varaku, from every character you can learn something. So even if we consider mythology just as a story, like which didn't happen and was just fiction and kuda manam consider chesina kuda, we can find the beauty in writing that from every character we can learn something. లైక్ నేను చెప్తాను, అంటే మన మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్స్ నుంచే మనకి వేరియస్ మూవీస్ లో క్యారెక్టర్స్ కానీ దే బీన్ డ్రాన్ అవుట్. సో ఐ ఫీల్ దట్ ఈస్ ద ఫస్ట్ ఓషన్ ఫ్రమ్ వేర్ వీఆర్ డ్రాయింగ్ అవుట్ ఆల్ ద రివర్స్, లైక్ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ లో చేస్తున్నాం మనం. సో అది కాకుండా ఇంకొకటి, అంటే నాకు జస్ట్ స్ట్రైక్ అయింది యూఆర్ జస్ట్ టెలింగ్ దిస్ థింగ్, లైక్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ప్రాసెస్, నాట్ ద రిజల్ట్. అండ్ ఐ టోల్డ్ యూ రైట్. సో వెన్ ఎవర్ ఎనీథింగ్ వీఆర్ డూయింగ్, ఆ పాయింట్ కూడా ఎప్పుడు వస్తుంది అంటే, ఇట్స్ నాట్ లైక్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ దట్ మస్ట్ ఆల్వేస్ బి రైట్. నేను రీసెంట్ గా మనం ఒక పాడ్కాస్ట్ లో, మన ప్యూర్ పర్సెప్షన్ పాడ్కాస్ట్ లో, వీ హావ్ మెన్షన్ ద సేమ్ స్టేట్మెంట్. లైక్ ఎలా అంటే, దే మైట్ బి ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ పుట్టింగ్ దేర్ ఒపీనియన్ సేయింగ్ దట్ దే ఆర్ రైట్ ఫ్రమ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్, బట్ ఫ్యాక్ట్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఎవరైతే వీ హ్యావ్ ట్రైడ్ టు అండర్స్టాండ్, లైక్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్యాక్ట్, అండ్ ఆ ఫ్యాక్ట్ ని ఎవరైతే అబైడ్ అయ్యి ఉంటారో, they can exactly draw the correct notion. But the people who just feel like నేను చేసింది రైట్, నేను చేసింది ఫ్యాక్ట్ అని అండర్స్టాండింగ్ కెపాసిటీలో ఉన్నప్పుడు దే జస్ట్ స్టాప్ ద పాయింట్ ఆఫ్ లెర్నింగ్. అంటే లెర్నింగ్ అనేది ఆగిపోతుంది వాళ్ళకి. సో నువ్వు చెప్తుంటే నాకు జస్ట్ మేము రీసెంట్ గా పాడ్కాస్ట్ లో మెన్షన్ చేసింది నాకు సరిగ్గా గుర్తొచ్చింది అనమాట. సో దీన్ని ఏమంటారు? సో డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ, లైక్ నువ్వేమన్నా అడదాం అనుకున్నావా ఏంటి అంటే కాంటెక్స్ట్ లో? మన నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళే లోపల సో మన ఇతిహాసాలు కానీ ఇవన్నీ కొంతమంది ఫిక్షన్ అంటారు, కొంతమంది ఇట్ నెవర్ హ్యాపెండ్ అంటారు, జస్ట్ స్టోరీ టెల్లింగ్ కోసం అని అంటారు. బట్ ఫ్యాక్ట్స్ గా చూసుకుంటే వీ హ్యావ్ సమ్ సాలిడ్ ప్రూఫ్స్. శ్రీలంక ఉంది, మన యూనో ఇట్లాంటి సాలిడ్ ప్లేసెస్ ఉన్నాయి. వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే ఎవిడెంట్ గా నేను చెప్తా, ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్ దిస్ నోట్. ఇప్పుడు మనకు సినిమాలో చెప్పే స్టోరీస్ అని జరిగినవి కావు, ఓన్లీ సమ్ ఆర్ టేక్, బట్ దే ఆర్ ఇన్స్పైర్డ్. But in every movie, we'll have some of the other crux we can understand and become a better person than what we are. So in the same notion, adi just putting aside ante just fiction jaragaledu, he's God is not God, avanni pakkan pettedam. Perceptions konse pakkan pettesi just feel focus on the characterizations in stories. Alanti characters already మన real life లో మనం చూస్తుంటాం, డైలీ బేసిస్, డే టు డే డెఫినెట్లీ చూస్తుంటాం. అవును, అలాంటి సిచ్యువేషన్ చూస్తామా? డెఫినెట్ గా చూస్తుంటాం. అలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటాము. ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ మన చుట్టూ అవుతుంటాయి, సిమిలర్ క్యారెక్టర్లు అవుతుంటాయి. సో వీ కెన్ జస్ట్ వీ హ్యావ్ టు వాట్ ఐ ఫీల్ ఇస్ వీ కెన్ జస్ట్ గో అహెడ్ అండ్ జస్ట్ టేక్ ఇట్ అవుట్ యాస్ అ స్టోరీ, జస్ట్ గ్రాబ్ ద మోరల్స్ అవుట్ ఆఫ్ ఇట్. లైక్ ఒక పర్సన్ ఇలా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, ఎలా, జస్ట్ లైక్ అన్ ఇంటేక్ ప్రాసెస్. అంటే నీకు ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చి దిస్ ఇస్ ద థింగ్ అని నీకు చెప్తే, అట్ 8th క్లాస్ ఏ టెక్స్ట్ బుక్ అయితే నీకు ఇచ్చారో, నువ్వు ఆ టెక్స్ట్ బుక్ 8th క్లాస్ ఏం చేస్తావు చెప్పు? 8th క్లాస్ లో జస్ట్ రాసి ఎగ్జామినేషన్ పాస్ అవుతావు. అదే ఒక when you come to a 23 or 24 age on the same subject, you will do PhD, which proves that you are a master in that, master of psychology in that.
సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే దట్స్ లైక్ జస్ట్ టెక్స్ట్ బుక్ గివెన్ టు యూ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద వే వాట్ ఇట్ నెస్ బి టేకెన్. అది పర్సనల్ మన నోషన్ బట్టి ఉంటుంది. అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పా, ఎక్స్పెరిమెంట్ అనేది ప్రొసీజర్ బేసిస్ మీద డిఫరెంట్ అయి ఉంటుంది. సో మన మోరల్స్ మనం ఏం తీసుకుందాం అనుకున్నది దట్స్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ us. నీకు ఈ కోడ్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రావణాసురుడు గురించి మాకు తెలుసు కదా. We know that he is a most like villainic character in Ramayana or something. But అతను చూస్తే ఒకటే గుర్తొస్తుంది, యూ హ్యావ్ టు బి 100% రైట్. నాట్ 99.99 ఆల్సో విల్ నాట్ వర్క్. ఎందుకు అంటే సీతా అబ్డక్షన్ అనే కాన్సెప్ట్ అనేది ఒకటి పక్కన పెట్టేస్తే హీస్ అ గ్రేట్ స్కాలర్, హీస్ అ గ్రేట్ మ్యూజిషియన్, హీస్ అ పర్సన్ విత్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, అండ్ హీస్ అ పర్సన్ హూ నోస్ ఆల్ ద. ఆ టైంలో మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్ రిఫరెన్సెస్ ఎలా ఉంటాయో, అంటే సబ్జెక్ట్స్ రిఫరెన్స్ ఎలా ఉంటాయో, ఆ టైంలో సబ్జెక్ట్స్ వేదాస్ ఈవెన్ శాస్త్రాస్ ఉంటాయి. హీ వాజ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్. సో అలాంటి పర్సన్, he's a person who always was portrayed as a villain character or something, but still there's a positivity which we can take in that, saying like 100% ఉండాలి ఇప్పుడన్నా. నాట్ ఈవెన్ అంటే నేను నా పాస్ట్ లో నేను 99 పనులు చాలా బాగా చేశాను, ఐ వాస్ గుడ్ అట్ ఇట్, అండ్ కరెంట్లీ ఐల్ డూ ఎ మిస్టేక్, సో ప్లీజ్ ఫర్గివ్ మీ బేస్డ్ అపాన్ దట్ పాస్ట్ 99 అంటే దట్ విల్ నాట్ వర్క్. whatever you wanted to do, that should be relatable to fact, and that should be relatably not hurting anyone or should not be intruding anyone. So just one person mistake and it's a mistake. It's a mistake. It's a mistake, and there are no reasons for any mistake. Once mistake is committed, that is committed, and there will be no reason, no excuse. So before okay, right, ఇంకేమైనా ఉంది అని బిఫోర్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ సెగ్మెంట్. అండ్ ఒకటి చెప్పాలనుకున్నా, మన మహాభారత్ నుంచి కానీ యూనో ఈ టెక్స్ట్ నుంచి మనం ఒకటి తీసుకోవచ్చు. ఫలితం ఆశించకుండా, నువ్వు చెప్పినట్టు ఫలితం ఆశించకుండా మనము వి షుడ్ ఫోకస్ ఆన్ ది ప్రాసెస్. సో అది మన రియల్ లైఫ్ గా మనం విల్ గో త్రూ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. మనం ప్రతి ఒక్క ఫేజ్ నుంచి వెళ్తున్నా కానీ వి షుడ్ ఫోకస్ ఆన్ దాట్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంటర్వ్యూ క్రాక్ చేస్తున్నాం అనుకో, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తున్నప్పుడు మనము యూనో ఎండ్ రిజల్ట్ మీద కాకుండా మన ప్రాసెస్ మీద ఫోకస్ చేయడము. అండ్ టు గెట్ ఇన్ టు అడ్మిషన్, ఇఫ్ నేను యూనికి ఇక్కడ అడ్మిషన్ కి అప్లై చేసినప్పుడు ఐ స్ట్రగుల్ అ లాట్ విత్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తే యుల్ గెట్ ది ఆటోమేటిక్ గా ఎండ్ రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఎండ్ రిజల్ట్ గురించి మనం ఆలోచించొద్దు, యూ షుడ్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ది ప్రాసెస్ అని చెప్పేసి. ఓకే, so manamu before going on to the open section, like now we'll be open for the questions what people ask now. Like ante mana questions ela ante we'll try to contemporarily relate that what are morals to us in current day or something. So along with going to open questions, we'll be playing a P2 game. So ee game lo endante today I'll be giving you a letter. Okay, you have to give me the word back. Okay, so the game starts now. Your first letter is A. ఏం గుర్తొస్తా చెప్పాలి. అడ్మిరేషన్. ఓకే, నెక్స్ట్ లెటర్ ఇస్ ఎస్. సాలిట్యూడ్. ఓకే, అండ్ నెక్స్ట్ లెటర్ ఇస్ ఆర్. ఆర్ ఇస్ బిట్ డిఫరెంట్ అమ్మా. ఆర్ తో ఏం వస్తుంది? ఆర్ ఇస్ ఫర్ రివెంజ్. ఓకే, I. Intelligence or yeah. Okay, next N. N is a different letter. Can we skip this? N to em raatle asalu. Okay, N last lo arutha. H H for humor. Perfect. Last word K. Last letter K. Yep, knowledge. So N ఏమైనా ట్రై చేస్తావా? ఎంత ఏం రావట్లేదు యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తా, ఈ సబ్లైమ్ గేమ్ వెనకాల నువ్వు చేసింది ఏంటో చెప్తా. యూ హ్యావ్ డిపిక్టెడ్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ కాల్ కృష్ణ. నేను అడిగిన లెటర్స్ అన్ని నువ్వు రీస్క్రాంబుల్ చేస్తే యుల్ గెట్ ద వర్డ్ కృష్ణ. Serious? Serious. So I'll tell you. So I'll tell you what you have told. Like Krishna Nadi
K for knowledge, R for revenge, I for intelligence, S for solitude, H for humor, N for blank, that is nothing. నువ్వేం It's చెప్పలేదు. all N mix for of. nothing. N for nothing, and that is A for admiration. That's nice. This is nice, man. So this is your character exactly like what you have looked upon. So I just thought of making, and how could I just made it try, but bingo, that went well. Nice. So Nice. guys, now we are open for questions. So anyone who is on live, you can just ask us questions like regarding to the mythology in the contemporary times or something. So we are open now. So I think we are waiting for some questions. There was some. Okay, someone questioned already. Like, may I know what is the purpose of Ravana to take away Sita Devi? Okay, I'll tell you in a nutshell. Story ఏంటంటే Ravana will have a sister called Surpanaka. Actually she will be అంటే తను రాముడు వాళ్ళు ఎక్కడైతే దే విల్ బి ఇన్ ఎగ్జైల్, ఏ పాయింట్ అయితే ఎగ్జైల్ లో ఉంటారో ఆ సరౌండింగ్స్ అడవిలో తను ఒకసారి షీల్ బి రోమింగ్ అరౌండ్. So at that time, she sees Lord Rama from a distance, and she falls in love with him. And she wanted to go and ask Rama regarding that. And when she asks Lord Rama, Rama will be telling that I'm already married, and he don't want to do anything regarding in that sort. అప్పుడు ఏమవుతుందంటే షీల్ బి ఫోర్సింగ్ అండ్ షీల్ బి యాంగర్ వచ్చేసి సీతాదేవిని అడుగుతారు అనమాట. లైక్ నాకు ఆల్రెడీ వైఫ్ ఉంది, ఆల్రెడీ మ్యారీడ్ అని సీతాదేవిని టర్మ్ చేసి చూపిస్తే Surpanaka will get anger on Sita Devi and she wanted to kill her. At that time, Lakshmana, who is from a way away watching everything, and basically కొంచెం anger ఉన్న character కాబట్టి, so because of his anger management issues, he'll directly come there and he'll directly just cut the nose and ears of Surpanaka. For mistake whatever, అంటే తన వదిన మీద అటాక్ చేసినందుకు that will be the punishment what he gives. So after the punishments whatever he gives, at the very stringent point ఏమైతుంది అంటే she'll go and cry in front of Ravana saying that ఇట్లా నన్ను చేశారు so and so. On the sisterly emotion, he'll decide that because of what woman this happened, he's going to put them into some trouble. And with that notion he comes and he abducts Sita, and later on the entire 14 years of story runs. Vanavasam adanతా. Yeah. So okay, I think I answered your question, but if I'm anywhere wrong, please forgive me. And please let me know how to correct that. And there's a question like okay, which is your favorite character if you accept? Okay, this for me again. So I'll tell you, that is King Dasharatha and Abhimanyu. These two are the very favorite characters for me. Abhimanyu గురించి నాకు ఎందుకు favorite అంటే you can have a glimpse of that in our podcast, which I already recorded in the recent week. So like School of Ignorance podcast, so you can get that. I'll tell you on the second character of Dasharatha, which I didn't talk till now. Dasharatha ఒక స్టోరీ ఉంటుంది. ఏంటి అంటే తను శ్రవణ కుమారుడు అనే ఒక సేజ్ వాళ్ళ కొడుకుని, ఒక ముసలి ఋషి వాళ్ళ కొడుకుని, వెన్ హీ వెంట్స్ ఫర్ హంటింగ్ ఏం చేస్తుంటే హీస్ బి సర్చింగ్ ఫర్ సమ్ డియర్స్ టు హంట్ ఆర్ సంథింగ్. పొదల వెనకాల ఏదో కదులుతున్నట్టు అనిపిస్తే ఒక డియర్ ని చేజ్ చేసుకుంటూ వస్తాడు. పొదల వెనకాల కదులుతున్నట్టు అనిపిస్తే వాట్ హీల్ డూ ఇస్ హీల్ గో అండ్ హీల్ షూట్ దట్ బుష్ వితౌట్ థింకింగ్ వాట్ ఇస్ బ్యాక్ సైడ్. అది షూట్ చేయగానే వెంటనే డియర్ అని అజ్యూమ్ చేసుకుని జడ్జ్ చేసి, ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, జడ్జ్ చేసి డియర్ అనుకుని జడ్జ్ చేసి హీ విల్ బి షూటింగ్ అనర్. And the deer will be instead of deer he will be hearing a person's sound, like ఒక అరుపు వినిపిస్తుంది అనమాట ఒక మనిషిది. అతను అది విధంగానే జస్ట్ he'll get trembled, what did I do అని చెప్పి, అసలు ఏమైంది అని చెప్పి, his judgment is wrong, he'll immediately go there, peep into that, and he'll check out and he'll find that there is a person called Shravan Kumar and he dies. What he will come for a purpose of giving water to his parents. వాళ్ళ పేరెంట్స్ ఆ దాహం ఉంటుంది ముసలి వాళ్ళు అని చెప్పి వాటర్ తీసుకోవడానికి వస్తారు. జనరల్ గా మనం ఏం చేస్తాము, ఏదైనా రాంగ్ జడ్జ్మెంట్ అయితే విల్ మాక్సిమం థింగ్స్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్. అంటే భయం వేస్తుంది, ఏంటంటే అరే నాకు మిస్టేక్ అయిపోయింది ఇప్పుడు ఎవరికైనా తెలిస్తే ఏం చేద్దాము. బట్ హీస్ నాట్ దట్ క్యారెక్టర్. హీ హాస్ ఓవర్కమ్ ద ఫియర్. అంటే తను చేసిన మిస్టేక్ ని యాక్సెప్ట్ చేశాడు ఫస్ట్. చేసి హీ హాస్ టేకెన్ హిస్, అంటే సన్ తీసుకెళ్సిన వాటర్ వాళ్ళ పేరెంట్స్ కి తిని తీసుకెళ్తాడు. లైక్ మీ సన్ ని నేను తెలియకుండా చంపేశానమ్మా, ఐఎమ్ వెరీ సారీ ఆన్ దట్ నోట్. అండ్ మీ సన్ ఏదైతే పని చేయలేకపోయాడో ఆ వాటర్ నేను తెచ్చి మీకు ఇస్తున్నాను. లేటర్ పార్ట్ లో వాళ్ళ పేరెంట్స్ రిజెక్ట్ చేసి దే విల్ బి పుట్టింగ్ ఆన్ సంథింగ్, అంటే వాళ్ళకి ఒక కర్డ్స్ పెడతారు, నువ్వు కూడా ఇలానే నేనైతే పుత్రశోకంతో చనిపోయాను, నువ్వు అలానే చనిపోతావు అని కర్డ్స్ పెట్టడం. దట్ ఇస్ ద స్టోరీ ఎంటైర్ థింగ్. బట్ ఆ క్యారెక్టర్ ఎందుకు ఇష్టము అంటే ఎవ్రీ పర్సన్ హాస్ అ మెంటాలిటీ టు జడ్జ్ అదర్స్.
But even at some point our judgment goes wrong. What I learned is we have to go there and we have to think from other person's point of view. Like అసలు ఎందుకు జరిగింది అప్పుడు ఈ బుష్ అనేది ఏదైతే ఉందో బుష్ అనేది అదర్ పీపుల్ మైండ్ నా ప్రకారం. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లుకింగ్ అన్ టు అవుట్ సైడ్ ద బుష్ మనం చూస్తాం మన మైండ్ నుంచి. వన్స్ we shoot something on to them, if they felt bad for it, we have to go into that bush and check what actually happened. Then the problems will be solved. So our judgmental note lo coming out of fear, acceptance and everything, those are the characters I like a lot. Nice. Okay, you have a question, bro. What is your take on Archimedes journey? Archimedes journey. It all started 2 years back. 2 years kaadu. It all started like 4 years back. Nenu vaadu elthunde, so that's why he asked, and yep, that's it. It's a very short chat. Very crisp. So I have a question from others. Yeah, guys, mythology is written, so don't there different stories, and it's diluted the original story. అంటే నేను చెప్తాను ఇప్పుడు దట్స్ సింపుల్ లైక్ ప్యూర్ పర్సెప్షన్. ఎలా అంటే ఒక పాయింట్ నుంచి చూస్తే ఒక డైమెన్షన్ నుంచి నువ్వు ఒకలాగా చూస్తావు, నేను ఒకలాగా చూస్తాను, ఇంకొకలా చూస్తారు. బట్ ద ఒరిజినల్ ఫ్యాక్ట్ విల్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్. సో యూ హ్యావ్ టు వాట్ ఎవర్ విజన్ a person takes, he'll only take what direction he wanted to. So it is very much important for us to first tame ourselves internally that what is required for us and what is not. ఆ judgmental note లో మనం స్టార్ట్ చేస్తే we'll find it. So that is the reason ఒకే స్టోరీని different angles లో ఉంటుంది. So that నా ప్రకారం that never diluted the original story, that beautified the original stories with different perceptions so that large number of audience కి reach it. So guys, I think okay, there's a question, Anirudh, for you. Do you think Krishna really followed dharma in war? Krishna obviously he followed dharma because see Kauravulu from starting they all manipulated ఏమంటారు మాయాజూదం కానీ తర్వాత తన ఏమంటారు పాండవులని మన చంపడానికి ట్రై చేయడం కానీ ఇట్ ఆల్ స్టార్టెడ్ వాళ్ళు అధర్మం చేశారు అండ్ మ్యానిపులేట్ చేసి దే వన్ ది దిస్ థింగ్ మాయాజూదం and they wanted to get whatever resources they have. ఇప్పుడు పాండవులకు ఏమేమి ఉన్నాయో సో ఇట్స్ ఆల్ అధర్మం మొత్తము కౌరవుల సైడే ఉంది అండ్ సో కృష్ణ ఆబ్వియస్ గా హీ స్టూడ్ విత్ పాండవస్ అండ్ ఇదంతా చేపించింది కూడా కృష్ణుడే అని చెప్పేసి లాస్ట్ కి హిల్ క్లెయిమ్ ఇట్. ఓకే, సో ఐ యాడ్ అ పాయింట్ టు యూ. నేను చెప్తాను ఏంటంటే జస్ట్ అ పాయింట్. సో ధర్మం ఫాలో అయ్యాడా కాదా అన్నది క్వశ్చన్ కి ఐ కెనాట్ ఈవెన్ దట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ గివ్స్ ద ఆన్సర్ ఫర్ ఇట్. బట్ ఒక క్వశ్చన్ చెప్తాను. డూ యూ ప్రిఫర్ మేనేజర్ ఆర్ సమ్ వన్ అబవ్ యూ లైక్ బీయింగ్ లైక్ దుర్యోధన ఆర్ ధర్మరాజ్? ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్క్ యూ. నువ్వు చెప్పు, నీ పైన నీ మేనేజర్ కానీ నువ్వు రిపోర్ట్ చేసే అథారిటీ కానీ దుర్యోధనుడు లాగా ఉంటే నువ్వు హ్యాపీ ఉంటావా, ధర్మరాజ్ బిహేవియర్ లో ఉంటే నువ్వు హ్యాపీ ఉంటావా? ధర్మరాజు. Exactly right. So Krishna's intention was to get on a person like Dharmaraj on the entire clan of above the people as a king. So దాని ఒక కోట్ ఉంటది, యథా రాజా తదా ప్రజ. How the king is, people will be like that. People will be. So in order to get his ultimate evidence was to get a righteous person like Dharmaraj onto the notion. So that was entire plots, plans, two sides in detail. Both the people have done it. But at the end of the day, what is the main important fact is to have a righteous person as a leader. A leader should be a leader. A leader should never be a boss. That is the ultimate quote on that. Nice. Okay, guys. Any questions left or? Yes, I have a question. When Krishna knew everything about in or out everything, why didn't he stop? Okay, Draupadi Vastrapaharan. Okay, good question. Shall I take it, Arun? Yeah. Teesko. Something in detail. So, ఏంటంటే Krishna knew everything అన్నది ఒక్క సెకండ్ చెప్తాను. There was no evidence saying that Krishna knew everything. That is our assumption that Krishna is God and Krishna is knowledgeable of everything. And the process, whatever it happened, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఇదే నేను కంటెంపరీ సిచ్యువేషన్ కి ఐ లింక్ ఇట్ ఫర్ అదర్స్ సార్. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక రోజు నేను డైలీ 24 hours ఆఫీస్ లో టాయిల్ చేస్తాను అబ్బా. నేను ఫుల్ టాయిల్ చేస్తాను. నాకు ఇయర్ ఎండ్ వరకు నేను అప్రైజల్ కోసం వెయిట్ చేస్తుంటా. ఐ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై మేనేజర్ సేయింగ్ దట్ ఓకే నాకు అప్రైజల్ ఉంది అని.
ఎగ్జాక్ట్ గా అప్రైజల్ ముందు ఒక 1 month ముందో 2 months ముందో దేర్ విల్ బి సమ్ ఆర్ ద అదర్ పర్సన్ హూ విల్ బి కమింగ్ ఆన్ టు మీ అండ్ వాళ్ళ నా మీద ఏదో ఎలిగేషన్ చేయడం, ఓకే హీస్ రూడ్ ఆర్ హీస్ అ బిట్ క్రాంకీ ఆర్ హీ డిడ్ దిస్ టు మీ దట్ టు మీ సో అండ్ సో అని చెప్పి ఒక ఫాల్స్ ఎలిగేషన్ పుట్ చేశారు. My manager assumes that to be right or something. He will be quoting the same thing in my performance appraisal meeting. The same thing. Like నీ మీద ఎలిగేషన్ ఉంది సో అండ్ సో అని. ఇప్పుడు నాకు ఆన్సర్ అంటే నేను క్వశ్చన్ అడుగుతున్నాను వెనక్కి. ఇప్పుడు 8 months చేసిన హార్డ్ వర్క్ వేస్టా, లేకపోతే 2 months చేసిందా, లేకపోతే నా మేనేజర్ కి నేను చెప్పాలా ఏంటంటే నీకు నా గురించి తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని. సో ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ పీపుల్ ఆర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఆర్ ప్రెడిక్ట్ ద పాస్ట్ ఆర్ ప్రెసెంట్ ఆర్ సంథింగ్. ఇట్స్ అబౌట్ coming at the right time, saving someone who is in need. That's what perfect my intake is on that story. Nice, I agree for it. Yeah. Okay guys, any more questions? We'll be just waiting for next 2 minutes for any questions left. So how was the session, Anirudh? Nikki, ఎలా అనిపించింది? Like, we have almost put some 35 minutes of our time today into this. 35 minutes అప్పుడే. బాగుంది. Yeah, it was first time. బాగుంది. And yeah, we can do this better next time. ఇంకా మంచి చేయొచ్చు. So what I think is the final intake is whatever the experiment we are into, నా సైడ్ నుంచి అంటే ఇవాళ దాని నుంచి I'll tell and next you just put your point. Like whatever we are going to take it up. లైక్ లైఫ్ లో ఏం చేద్దాం అనుకున్నా కూడా ప్రొసీజర్ మనకి అందరూ దాని ఏమంటారు ప్రొసీజర్ దానికి ఎక్స్పెక్టేషన్స్ దానికి మనం చేసేదానికి ఎవ్రీథింగ్ ఎవ్రీ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ వీ స్టెప్ అప్ లైక్ వెన్ వీ డిజైన్ అవర్ ఓన్ ప్రొసీజర్. సో ఇట్ ఈస్ ద పర్సన్ హూ వీ ఆర్ డిజైనింగ్ అవర్ ప్రొసీజర్. ఇట్స్ నాట్ యూ షుడ్ నాట్ బ్లేమ్ అదర్స్ దట్ దే హావ్ డిజైన్ మై ప్రొసీజర్ సో అండ్ సో కాదు. సో వీ ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ కంప్లీట్లీ సోలీ రెస్పాన్సిబుల్ ఫర్ అ ప్రొసీజర్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ కాల్డ్ లైఫ్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ ఇట్. And before wrapping it up, I have just one question. I'm sorry if I'm wrong, but there is a difference between human and a god, right? Anirudh, nee dushtilo entidi? This is the last question we are taking for the day. Like, what's your note on this? See, మన ఈ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుకుంటుంటే కృష్ణుడు he come into the human form and explain చేశాడు. సో ఈ కాంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ అనేది it might not apply for this because వాడు తను కృష్ణుడు he came into human form and he expressed how we should be అని చెప్పేసి సింపుల్ గా. So my answer for this question straight away is there's the only difference between human and god is no judgment, only acceptance and just believing in the real fact. సో గాడ్ అనేది ఒక స్పెసిఫిక్ ఫామ్ లో కానీ ఇలా ఉంటుందని ఐ డోంట్ బిలీవ్ ఇట్, బట్ ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ ద థింగ్ కాల్డ్ పాజిటివిటీ. అండ్ ఎవరిలో నువ్వు ఆపోజిట్ మనిషిలో మంచితనం కనుక చూడగలిగితే ఆపోజిట్ మంచితనంలోనే నీకు దేవుడు కనిపిస్తాడు. ఇట్స్ నెదర్ ఆఫ్ ఎనీ రిలీజియస్ ఆస్పెక్టివ్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ ఇఫ్ యూ ట్రీట్ హ్యూమన్ లైక్ ఎ హ్యూమన్, like exactly if you treat the opposite person how you treat yourself, that is termed as being godly according to me. Properly put in. So guys, that's it for the day. And Anirudh, your final take on this. Final take, see, as I said, మనం ఫైనల్ ఎండ్ గోల్ మీద కన్నా we should work on process మీద ఎక్కువ ఫోకస్ చేసి and we should work on it and end goal will be obviously there. So guys, this is it from Pure Perception podcast and Anirudh for this Sunday. So just stay tuned for our latest content updates and everything, and keep following us and do like and share our content if you are in line with us. Like, thank you. Bye bye. Thank you guys. Thank you.